అసూయ ఒక మనిషిలో ఉండకూడనటువంటి లక్షణాలలో ఒక లక్షణం ఏంటిది? అసూయ, జలస్. ఒక వ్యక్తిని చూసి జలస్గా ఫీల్ అవడం, ఒక వ్యక్తి యొక్క గ్రోత్ని చూసి కడుపులో మంట రావడం ఉంటుందా లేదా? జలస్ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు స్నేహితులు ఉన్నారు, రాజు, శ్యామ్. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. చిన్నప్పటి నుంచి కూడా కలిసి చదువుకున్నారు, కలిసి పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు. వీరిద్దరు కూడా వ్యాపారం చేయాలని ఒకే లక్ష్యం పెట్టుకున్నారు. కానీ వీరు చేసే ప్రయాణంలో రాజు ఏది చేసినా కానీ ఓటములు ఎదుర్కొన్నాడు. తన జీవితం బొటాబిటిగా అలా నడుస్తుంది. కానీ శ్యామ్ చేసే ప్రతి ప్రయత్నం సక్సెస్ అవుతూ ఒక మంచి స్థాయికి వెళ్ళిపోయాడు. శ్యామ్ బాగా డబ్బులు సంపాదించాడు, మంచి బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. ఈ శ్యామ్ని చూసి ఈ రాజు చాలా జలస్గా ఫీల్ అవడం మొదలయ్యాడు. అసూయ. అతని డబ్బును చూసి అతను ఎప్పుడెప్పుడైతే సక్సెస్ అవుతున్నాడో ఆ సక్సెస్ను చూసినప్పుడల్లా రాజు డిస్టర్బ్ అవుతూ వచ్చాడు. ఒకరోజు ఏమవుతుందంటే ఆ ఊళ్ళోనే ఆటల పోటీలాగా పెట్టడం జరుగుతుంది. దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేస్తుంటే పరుగు పందెంలో వీళ్ళిద్దరు కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటారు. శ్యామ్ పార్టిసిపేట్ చేస్తున్నాడు, ఇక్కడ రాజు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇద్దరు పార్టిసిపేట్ చేస్తున్నాడు. శ్యామ్ మాత్రం పూర్తిగా ఫోకస్ చేస్తున్నాడు. ఈ పరుగు పందెంలో నేను ఎలా పార్టిసిపేట్ చేయాలి, నేను ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలాంటి షూస్ తీసుకోవాలి, ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాలి, ఎలా పరిగెత్తాలి, ప్రిపరేషన్లో ఉన్నాడు. ఈ రాజు మాత్రం ఫోకస్ ఎక్కడ పెట్టాడు తెలుసా? వీళ్ళకి శ్యామ్ గురించి మాట్లాడటంలో పెట్టాడు. ఏమని? ఎలాగో శ్యామే గెలుస్తాడేమోలే, ఆయన గెలిచిన పెద్ద గొప్ప ఏముందిలే, ఆయన దగ్గర మంచి కాస్ట్లీ షూస్ ఉన్నాయి కదా, ఆయన ట్రైనింగ్ చాలా బాగా తీసుకుంటున్నాడు కదా, గెలిచినా కానీ ఆయన గొప్పతనం ఏం కాదులే అన్నట్టుగా ఎప్పుడు కూడా ఆయన ఫోకస్ ఎవరి మీద ఉంది? శ్యామ్ మీద ఫోకస్ ఉంది రాజుది. సరే, పరుగు పందెం మొదలైపోయింది. పరుగు పందెం స్టార్ట్ అవ్వగానే శ్యామ్ మాత్రం పూర్తి ఫోకస్ పెట్టేసి తన లక్ష్యమే పరిగెడుతూ ఉన్నాడు. రాజు మాత్రం ఫోకస్ మొత్తం శ్యామ్ మీద పెట్టాడు. వాడు ఎలా పరిగెడుతున్నాడు, వారి అందరం పరిగెత్తాడు అన్న దాని మీద ఫోకస్ చేస్తూ రాజు కూడా పరిగెడుతున్నాడు. దృష్టి మాత్రం శ్యామ్ మీద ఉంది కాబట్టి కాళ్ళల్లో కాళ్ళు పడిపోయి కింద పడిపోతాడు. కాళ్ళు పెరిగిపోతుంది, దెబ్బలు తగిలిపోతాయి. శ్యామ్ మాత్రం లక్ష్యాన్ని చేరుకుంటాడు. దెబ్బలు తగిలిన రాజు పక్క కూర్చుంటే ఒక పెద్ద మనిషి వచ్చి అంటాడు, రాజు నువ్వు పడిపోయావు కదా, నువ్వు పడిపోయింది కాళ్ళల్లో కాళ్ళు వచ్చేసి నువ్వు పడిపోలేదు, నీ కాలు బెనికింది, నీకు పరిగెత్తడం రాక కాదు, నీకు దెబ్బలు తగిలింది నువ్వు పడిపోవడం వల్ల కాదు, శ్యామ్ మీద నీకున్న అసూయ జలస్ వల్లనే ఈ దెబ్బలైనా కాలు బెనకడమైనా కింద పట్టమైనా కానీ నీ దృష్టి పరిగెత్తేటప్పుడు నీ లక్ష్యం మీద ఉండాలి తప్ప వేరే వారి యొక్క అభివృద్ధి మీద కాదు ఉండాల్సింది. వేరే వాళ్ళ యొక్క అభివృద్ధి మీద కాదు నీకు ఉండాల్సింది. మనం కూడా మన లైఫ్ లీడ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, మన లక్ష్యం ఏంటి, మనం ఇంకెలా అభివృద్ధి చెందాలి అన్న మన మీద మనం చూడకుండా ఎదుటి వ్యక్తి మీద ఫోకస్ చేస్తుంటాం. నీ కంచంలో ఏముందో నువ్వు చూడకుండా పక్కవాడి కంచంలో ఏముందో చూసి ఏడుస్తుంటాను. యాక్చువల్గా ఏం చేయాలి తెలుసా? చూడండి, ఇక్కడ కలిగి ఉండాల్సిన ఆలోచన ఏంటంటే ఎవరి జీవితంలో ఏదైనా వచ్చింది, బ్లెస్ అయింది అంటే ఖచ్చితంగా వాడు దానికి అర్హుడు కాబట్టే వచ్చింది. నీ జీవితంలో అది నీకు రాలేదు అంటే ఆ అర్హత నీ దగ్గర లేదు కాబట్టే నీకు రాలేదు. నువ్వు అర్హతగా మార్చుకో, దానికి తగడుగా నువ్వు మార్చుకో. తను ఏదో చేస్తున్నాడు, నువ్వు చెయ్యండి కాబట్టి తను సాధిస్తున్నాడు. తను సాధించాడు అన్న విషయాన్ని చూడబాకు, తను ఎలా సాధించాడో చూడు. యాక్చువల్గా అతనిలో ఉన్న సక్సెస్ని చూసి నువ్వు అసూయ చెందితే అసూయ కాస్త ద్వేషంగా మారుతుంది, శత్రుత్వాన్ని తీసుకొస్తుంది, నీలో డిప్రెషన్ వస్తుంది, నీ బీపీ షుగర్ల కారణంగా మారిపోతుంది. అదే నువ్వేం చేయాల్సింది? అతని యొక్క సక్సెస్ని నువ్వు సెలబ్రేట్ చేసుకొని, అతని సక్సెస్ని నువ్వు సెలబ్రేట్ చేసుకొని హ్యాపీనెస్ని పంచుకొని నీలో ఒక స్ట్రెంగ్త్ని పెంచుకొని నీ లక్ష్యం కోసం నువ్వు పరిగెత్తాల్సింది. ఎందుకంటే ఇది నీ జీవితం, అది అతని జీవితం. అతనితో నువ్వు పోటీ కాదు, నీతో నువ్వు పోటీ పడాలి. సర్నో, ఈ అసూయ అనేది ఏమవుతుందో తెలుసా? ఒక వ్యక్తి మీద నువ్వు అసూయ పెట్టుకున్నావంటే అతనికి ఏం నష్టం లేదు, నీకే నష్టం. నువ్వే కోల్పోతావు, నువ్వే నష్టం అయిపోతున్నావు, నీ స్ట్రెంగ్స్ వీక్ అయిపోతున్నాయి, నీ పాజిటివిటీ పోతుంది, నెగిటివ్గా మారిపోతున్నావు. ఈ ఎగ్జాంపుల్ రాజు అనే జీవితంలో రాజు ఫెయిల్యూర్స్ అన్నిటికి కారణము రాజు వీక్నెస్ కాదు, రాజులో ఉన్న అసూయ రాజు ఫెయిల్యూర్స్కి కారణం. శ్యామ్ జీవితంలో వచ్చిన సక్సెస్కి కారణము శ్యామ్లో ఉన్న స్ట్రెంగ్స్ కాదు, శ్యామ్ చేసిన ఫోకస్. సో
నువ్వు నీ జీవితంలో రాజులా బతుకుతావా లేక శ్యామ్లా జీవితాన్ని గడపాలనుకున్నావా? రాజు చేసే తప్పు నువ్వు ఏమైనా చేస్తున్నావా లేదా నువ్వు చూసుకోవాలి. చాలా అవసరం. ఎందుకంటే నీ జీవితానికి నువ్వే శత్రువుగా ఉన్నావు, కానీ నీకు నువ్వే హీరోగా నిన్ను నువ్వు నిలబెట్టుకుని పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఎవరైనా ఏదైనా సాధించారంటే యూ సెలబ్రేట్, నువ్వు సంతోషపడు. సార్ వాడు సక్సెస్ అయితే నేను ఎందుకు సంతోషపడాలి? నువ్వు సంతోషపడితే నీ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, నీ హ్యాపీనెస్ వస్తుంది. హ్యాపీనెస్ ఇస్ పవర్. ఆ పవర్తో నువ్వు జర్నీ స్టార్ట్ చేయి. అదే వాడు సక్సెస్ అయ్యాడు కదా అని నువ్వు కడుపులో మంటి నువ్వు అసూయ చెందితే, నువ్వు బాధపడితే నీ వీక్నెస్ వచ్చేస్తుంది. నువ్వేం చేయలేవు, నీ గోల్కి నువ్వు రీచ్ అవ్వలేవు. సో ఫోకస్ ఆన్ యువర్ గోల్, సెలబ్రేట్ యువర్ ఫ్రెండ్స్ సక్సెస్. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అప్పులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ఈరోజు చూడండి, ప్రతి దానికి ఖర్చులు పెరిగిపోయాయి, ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి. మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు, అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఏం చేయాలి? ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లైఫ్లోకి వస్తుంది. కేవలం అట్రాక్షన్ ఏనా? దాన్ని చేసే పద్ధతి ఏంటిది? ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా చేసే పద్ధతి ఏంటిది? విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది? గ్రాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? మన కోసం యూనివర్స్ పని చేసేలా చేయాలంటే ఏం చేయాలి? అండ్ మన లైఫ్లోకి దాన్ని రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్. అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను. దీనికి బేస్ ఏంటంటే బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాసే ఉన్నాయి. ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ చేంజ్ చెప్తుంది. వేదాసు, ఉపనిషత్తు, ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్గా ఏం లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంది. ఇక్కడ కనుక మనం కరెక్ట్గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు. ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే, అప్పులు తీర్చుకోవాలనుకుంటే, వాళ్ళ లైఫ్లో డబ్బు నిల్వ అవ్వాలనుకుంటే, ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే. మన 10 days క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే. ఈ 10 days క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోయాయి, అథెంటిక్ లాస్ తెలుస్తాయి, లైఫ్లో మార్పు అనేది వస్తుంది. సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటాయి. 100 రోజుల్లో 100 daysలో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే ఈ క్లాసెస్ సరిపోతాయి. ఈ క్లాసెస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది.